హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3 రోజులు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దాని ప్రభావంతోనే రాగల 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒకసారిగా వాతావరణం మారి అక్కడక్కడ ఈ అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని అటు వరి, మొక్కజొన్న, మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే వచ్చే నెల మే 7వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, ఉదయం మధ్యాహ్నం దాకా ఒకవైపు ఎండలు కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఈరోజు నమోదే అవకాశాలున్నాయని ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ ప్రాంతాల్లో కూడా ఈరోజు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు మాత్రమే నమోదే అవకాశాలు ఉన్నాయని రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో ఎండల తీవ్రత భారీగా కొనసాగుతుందని, ఈరోజు రేపు అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కూడా ఎండల తీవ్రత భారీగా కొనసాగుతుందని, ఈరోజు 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, ఇటు ఖమ్మం, నల్గొండ, వరంగల్, ములుగు, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్లో కూడా ఈరోజు చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈ ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, అటు తెలంగాణలో ఉండే అవకాశాలు ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు రాగల 3 రోజుల్లో ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం అక్కడక్కడ మాత్రమే ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుందని, అటు ఉక్కపోత, ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలోని నంద్యాల జిల్లాలో నిన్న అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజులు కూడా
ఉష్ణోగ్రతలు భారీగానే ఉండే అవకాశం ఉందని ఇటు ఉత్తరాంధ్ర, తెలంగాణ, మధ్యాంధ్ర జిల్లాలో మాత్రం అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.